ఏదైతే ఉంటుందో గురుగ్రహం అనుగ్రహం చేత ప్రజారంజకమైనటువంటి రాజ్యపాలన, ధార్మికమైనటువంటి రాజ్యపాలన, పెద్ద పెద్ద పెట్టుబడులకు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వము. అలాగే దేశంలో ఉండేటటువంటి రాజకీయవేత్తలందరూ కూడా కృషి చేసి ఎన్నడూ లేనటువంటి, ఎన్నడూ కనీ విని విధానం ఎదుగునటువంటి అభివృద్ధికి తోడ్పాటు వీసుల పంటకి 12 వీసుల పంట మనకి లాభదాయకంగా ఉంటుంది. నల్లరేగడి భూములు, ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో కొంత ప్రకృతి వైపరీత్యాలకి నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఆశాజనకంగా పంట పొలాల్లో ఉండేటటువంటి పంటలని కూడా మనకి చేతికి అందేటటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇది రైతులందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్తాము. అదేవిధంగా మనకి పతంజలి మహర్షి చెప్పిన రిలాక్సేషన్ టెక్నిక్ అండి. ఇదే మేము శ్రీరామచంద్ర మిషన్ హార్మోనైజ్ ఆర్గనైజేషన్లో కూడా చేస్తాము. రిలాక్సేషన్ ద్వారా శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఎలా రిలాక్స్ చేసుకోవాలో అది చెప్పి తర్వాత మన హృదయంలో ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు కదా, మన హృదయంలో బయట మనం భగవంతుని ఎలా అయితే ఆరాధిస్తున్నామో అదే దైవం మన హృదయంలో కూడా ఉండి మనల్ని నడిపిస్తుంది అన్న భావంతో భక్తిగా